జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. వాడికి ఒత్తాసు పలికిన ఒక్కడు కూడా మిగిలకూడదు. ఆడా మగా తేడా లేకుండా అడ్డంగా అందరిని నరికేయండి. నన్ను చంపడానికే బతుకున్నావని నీకు 25 ఏళ్లగా తెలుసు. నిన్ను చంపడానికే పుట్టానని నాకు గంట క్రితమే తెలిసింది. 25 ఏళ్ల నీ పగ, 25 ఏళ్ల నా పెంపకం వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంది. నా కుటుంబంతో, నా జనంతో పాటు వచ్చా. నీ పతనానికి మొదలిదే, ఈ పంతాలకు ముగింపు ఇదే. కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా కెలికావు. ఇప్పుడు ఆపుకో. నీ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నీ ఇంట్లో నా జెండా దిగకుండా ఆపుకో. ఏయ్ బసవా, నరకాల్సింది వెనక నుంచి కాదు, ముందు నుంచి. ఎక్కడుంది దమ్ము? నరుకో నరుకో చావు భయం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? భయంతో వణికేవాడు చావుకి పనికిరాడు. వా బతుకో. ఏంట్రా చెయ్యి? చెయ్యి పై ఎవడ్రా? ఇంకెవడ్రా టచ్ చేసా మొగాడు? రండి, టచ్ చేయి తమ్మున్నాడు ఎవడనుంటే రండ్రా. నానా తిప్పురానా మీసం, కొట్టునానా తోడ, పాతురానా జెండా ఎవడొస్తాడో చూస్తాను నేను. రండి, ఎవడనున్నాడా మొగాడు?
దెబ్బలు కాదురా, సిస్టమ్ బ్రేక్ అవ్వాలి. దమ్ము పట్టుకున్న కత్తిలో ఉండదురా, రక్తంలో ఉండాలి. నరుకో. లే తీసుకో, నరుకో. చంపో చంపో. కడుపు తీపి గుర్తొచ్చిందా? నువ్వు చంపిన బిడ్డల్ని కన్న వాళ్ళకి కడుపు తీపి లేదా? నీ బిడ్డలేవో అమ్మ కడుపుల్లో నుంచి, వీళ్ళ బిడ్డలేవో నీ కాళ్ళ చెప్పుల్లో నుంచి పుట్టారా? నా దృష్టిలో యుద్ధం అంటే గెలవడమా ఓడడమా, అంతేగాని చంపటమా చావటమా కాదు. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్లి వాడికి ఓపుకున్న రోజు పంపించు. అది 10 గంటలైనా, 10 రోజులైనా, 10 నెలలైనా, 10 ఏళ్లైనా సరే. గంట ముందు ఫోన్ కొడితే నీ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుంటా. చరిత్ర చరిత్ర అని నీలిగేవు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. దీనికోసమా 25 ఏళ్లగా నువ్వు ఎదురు చూసింది? దీనికోసమా నువ్వు ఇంత హింస సృష్టించింది? బతుకంటే ఇది కాదు. నలుగురు కన్నం పెట్టు. నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు. నలుగురు నాదుకో, 4 తరాల పాటు గుర్తు పెట్టుకుంటారు. నలుగురు మంచి కోరు, 4 దిక్కులు బతుకున్నంత కాలం ఉంటావు. అది బతుకండి. ఆ దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ వయస్సు. అందుకే వదిలేస్తున్నాను. వా బతికే. ఏంట్ల నా జీవితంలో ఓటమి చూసా, గెలుపు చూసా, చావుల్ని చూసా. కానీ మొట్టమొదటిసారి ఒక మగాడిని చూసా. అహం బ్రహ్మాస్మి అని విర్రవీగిన నా పగని గెలిచావు. నరనరాల్లో నిండిపోయిన నా పగని గెలిచావు. చంపాలన్న అహం నాది, ఆపాలన్న ఆశయం నీది. అహం కంటే ఆశయం గొప్పది. నువ్వే కరెక్ట్. కుటుంబంలో మగాళ్ళు ఎంతమందైనా పుడతారు, కానీ గెలిచే మగాడు ఒక్కడే ఉంటాడు. నీ బిడ్డ మగాడ్రా. నీ వంశంలో ఆత్మలన్నీ కలకలసి రూపం పోసుకున్న దమ్మున్న మగాడ్రా. ఈ ప్రాంతంలో సమస్య ఉందంటే 100 మందిని ఒక్కడొచ్చి అడ్డసుడిగా ఢీకొచ్చాడు చూడు.
అది నాయకుడి లక్షణం. అది చూసి ఈ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు చూడు, అది నాయకత్వ లక్షణం. ఇలాంటి నాయకుడి జెండా మన ఇంటి ముందే కాదు, జనం ఇంటింటా ఎగరాలి. పాతండ్రా జెండా, ఎత్తండ్రా నాయకుణ్ణి.